తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఆగేది ఎప్పుడు అనేది ప్రశ్న అందరి నోట వినపడుతున్నమాట. ఎందుకంటే మారణ హోమం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు ఇరాన్లో 800 మంది చనిపోయారు. అమాయకులైన విద్యార్థులు 119 మంది సజీవ దహనం అయ్యారు. వాళ్ళందరికీ వాళ్ళని సంస్కరణ వాళ్ళని చేయటానికి, ఖననం చేయటానికి చూస్తే అవన్నీ కూడా ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. పిల్లలు ఏం తప్పు చేశారు అనేది అందరి నోట వినపడుతున్నమాట. అదే సమయంలో భారతీయుల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా పశ్చిమాసియాలో, గల్ఫ్ దేశాల్లో భారతీయులు దాదాపు 95 లక్షల మంది ఉన్నారు. అంటే 1 కోటి మంది దాకా ఉన్నారు. బతుకు తెరువు కోసం, స్కిల్ లేబర్స్, భవన కార్మికుల కోసం కావచ్చు, ఐటీఐ చేసిన వాళ్ళు కావచ్చు, టెక్నికల్గా చేసుకోవటం కావచ్చు, ఆయా దేశాల్లో అంతర్భాగం అయిపోయి అక్కడే నివసిస్తూ ఉన్నారు భారతీయులు. మరి భారతీయుల పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి చూస్తే, ఎక్కువగా మన భారతదేశంలో పశ్చిమాసియా, గల్ఫ్ దేశాల్లో యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 47 లక్షల దాదాపుగా 43,26,000 మంది ఉన్నారు. అంటే మొదటి నుంచి కూడా యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి భారతీయులకి సంబంధాలు ఉన్నాయి. దాదాపుగా ఎక్కువ మంది అక్కడ ఉపాధి కోసం భారతదేశం నుంచి అక్కడ వలస వెళ్ళి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఆ దేశంలో అంతర్భాగం అయిపోయారు. వాళ్ళు చేసిన తప్పేంటి? ఇప్పుడు ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి మధ్య, అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడిలో అమాయకులైన ప్రజలు పరిస్థితి భయంతో బతుకు తెరువు కోసం వెళ్ళిన పరిస్థితి నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. ఇది కన్సల్ట్ అక్కడక్కడ భారత రాయబారి కార్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఈ యొక్క గల్ఫ్ ప్రాంతం కావచ్చు, పశ్చిమాసియా ప్రాంతాల్లో భారత రాయబారులు వాళ్ళని అలర్ట్ చేశారు, బంకర్లోకి పంపించారు. కానీ వాళ్ళని సురక్షితంగా భారతదేశానికి తీసుకురావాల్సిన బాధ్యత భారతదేశ ప్రధానమంత్రి గారికి ఉంటుంది, రక్షణ శాఖ నిపుణులకి ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఈనాటిది కాదు, మన స్వతంత్రం వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఉద్యోగం కోసం స్థిరపడిన వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా 43,26,000 మంది. ఎక్కువ మంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నారు. నెక్స్ట్ ప్లేస్లో ఏ దేశం ఉందంటే సౌదీ మన సొంత బాగా చూసుకుంటారు అక్కడ భారతీయులనే ఇది ఉంది. సౌదీ రాజులకి, భారతదేశ ప్రధానమంత్రికి, భారతదేశం మధ్య అనేక సత్సంబంధాలు ఉన్నాయి. అటువంటి సౌదీలో 27,47,000 మంది భారతీయులు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి. ఇకపోతే ఆ తర్వాత కువైట్ వచ్చేసరికి 10,36,000 మంది భారతీయులు ఉన్నారు. మరి ఎన్ని కూడా చూస్తే చమురు నిక్షేపాలు, అపారమైన సహజ వనరుల కేంద్రం, మొత్తం కూడా ముస్లిం కంట్రీస్. ఇక్కడ వాళ్ళు టెక్నాలజీ అలవాటు చేసుకొని, చదువుకొని అక్కడికి వెళ్ళి ఆ దేశాలు అంతర్భాగం అయిపోయారు. మరి భయంతో బతకాల్సిన పరిస్థితి అమాయకులైన భారతీయులు ఏం చేశారనేది అందరిలో వినపడుతున్నమాట. మరి కువైట్లో 10,36,000 మంది ఉంటే, ఆ తర్వాత ఒమెన్లో వచ్చేసరికి 8,03,000 మంది ఉన్నారు. మరి ఆ తర్వాత బహ్రెయిన్లో 3,00,000 మంది ఉన్నారు. మరి ఎన్ని ఇజ్రాయెల్ వచ్చేసరికి ఇజ్రాయెల్లో 50,000 మంది భారతీయులు ఉన్నారు. ఆ 50,000లో దాదాపు 5,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకవైపు యుద్ధంతో భయంతో బతుకుతున్న ఇరాన్లో కూడా దాదాపు 11,000 మంది భారతీయులు ఉన్నారు. ఇరాక్లో అయితే 17,000 మంది ఉన్నారు. మరి ఎన్ని చూస్తే దాదాపుగా 95 లక్షల మంది భారతీయుల భవిష్యత్తు ఏంటి? వాళ్ళు ఎందుకు బతుకు తెరువు కోసం వెళ్ళినాలు భయంతో ఎందుకు బతకాల? వాళ్ళ కుటుంబీకులు మొత్తం కూడా భారతదేశంలో కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని ఏడ్చి వాళ్ళు భారతదేశంలో వచ్చేట్టు ఎట్లా అయినా చేయండి అని వాళ్ళ ఆర్తనాదాలు మనకి వినపడతా ఉన్నాయి. మరి ఈ పరిస్థితిలో హార్మోజ్ జలసంధి కూడా ఇరాన్ వాళ్ళు మూసేశారు. మరి ప్రపంచవ్యాప్తంగా 20% చమురు నిక్షేపాలు, చమురు వనరులన్నీ కూడా అక్కడ హార్మో జలసంధి ద్వారా వెళ్తూ ఉంటాయి. మరి అటువంటిది మూసేసి అక్కడ షిప్పుల మీద దాడి చేసి 3 భారతీయులు చనిపోయారు. ఇప్పుడు యాజాన్ ఒక 1 అవర్ క్రితం ఇరాన్లో ఒక భారతీయుడు చనిపోయాడు. మరి ప్రతి ప్రాణం కూడా చాలా విలువైందే కదా. వృత్తి కోసం, బతుకు తెరువు కోసం దేశం కాని దేశం వదిలిపెట్టి అక్కడ ఆసియా దేశాలు వెళ్ళి గల్ఫ్ కంట్రీల్లో పనిచేసే భారతీయుల పరిస్థితి ఏందనేది అందరి నోట, మేధావుల నోట వినపడుతుందన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ద్వైపాక్షిక సంబంధాల్లో అటు ఇరాన్ మనకి ఎంత ముఖ్యమో, ఇజ్రాయెల్ కూడా అంతే ముఖ్యం. ఇరు దేశాల అధ్యక్షులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఇరు దేశాలతో వాణిజ్య సంబంధాలు ఉన్నాయి, మనకి చూసుకుంటూ ఉంటాయి. మరి మొదటి నుంచి కూడా అదే స్నేహహస్తం అటు ఇజ్రాయెల్ పట్ల ఉన్నది, అటు అమెరికా పట్ల ఉంది, ఇటు ఇరాన్ పట్ల ఉంది. కాబట్టి మన ఎవరికి కూడా శత్రుదేశం కాదు. కానీ అమాయకులైన భారతీయుల పరిస్థితి, దుబాయ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, సౌదీలో ఉన్న పరిస్థితి ఏంటి, ఖతార్లో పరిస్థితి ఏంటి, ఒమెన్లో పరిస్థితి ఏంటి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పరిస్థితి ఏంటి అనేది
ఈ చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఆయా దేశ రాయబారులు, ఆ కార్యాలయాల్లో భారతీయ విదేశాంగ కార్యదర్శి వాళ్ళు ఇమ్మీడియట్‌గా భారతదేశానికి వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత ఉంది అనేది ముక్త కంఠంతో భారతీయ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. డెఫినెట్‌గా 95 లక్షల మంది అంటే మామూలు విషయం కాదు. దాదాపు 1,00,00,000 మంది. ఇప్పుడు ఇజ్రాయెల్‌లోనే 1,17,00,000 మంది మాత్రమే జనాభా ఉంది. కానీ ఈరోజు ఇజ్రాయెల్ ప్రపంచాన్ని అత్యంత శక్తివంతమైన దేశంగా అవతరించినారు. సైనిక పరంగా గానీ, అన్ని రకాలుగా టెక్నాలజీ పరంగా గానీ. మరి 1,00,00,000 మంది జనాభా అంటే మరి మన భారతీయుల ప్రాణాలు చాలా ముఖ్యం గదా! ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన భారతీయుల భవిష్యత్తు ఏంటి? భయంతో ఎందుకు బతకాలి? ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత భారత విదేశాంగ కార్యదర్శికి ఉంది. ఆయా దేశ రాయబారులకు కూడా ఉంది. అటు ఇరాన్‌కి కావచ్చు, ఇటు అమెరికాకు కావచ్చు, ఇటు ఇజ్రాయెల్‌కి కూడా భారతీయులను క్షేమంగా భారతదేశానికి ఇటువంటి విపత్కరమైన పరిస్థితిలో మూడవ ప్రపంచ యుద్ధం పరిణామాలు, అర్ధరాత్రుల్లో క్షిపణులు 2000 దాడులు జరిగినాయని చెప్పి అమెరికా చెప్తా ఉంది. ఒకవైపు ఇరాన్ మేము అమెరికా మీద దాడులు చేసాం అంటున్నారు. మేమేంటో చూపిస్తామని వాళ్ళు అంటున్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో భారతీయులను క్షేమంగా తీసుకురావాల్సిన బాధ్యత ఆయా దేశ రాయబారులకు ఉందనేది అందరూ చెప్తున్నమాట.